ఎస్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ పంచగుట్టలోని జాయ్ అలుకాస్ లో చోరీ బయటపడింది. భారీగా బంగారం చోరీ చేశాడు సేల్స్ మ్యాన్. కిలోకి పైగా బంగారం బిస్కెట్లు మాయమైనట్టు గుర్తించారు షాప్ నిర్వాహకులు. ఆడిటింగ్ లో ఉద్యోగి చేతి వాటం బయటపడింది. ప్రస్తుతం చూస్తున్నారు విజువల్స్ లో. కిలోకి పైగా బంగారం బిస్కెట్లు మాయమయ్యాయంటూ ఆడిట్ లో బయటపడింది. సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న వ్యక్తే తన చేతి వాటాన్ని చూపించాడు. పంచగుట్టలోని జాయ్ అలుకాస్ లో ఈ వ్యవహారం బయటపడింది. సాక్స్లలో బంగారాన్ని తీసుకెళ్లినట్టుగా అక్కడ విజువల్స్ లో కూడా తెలుస్తోంది. కాలుతో జరుపుతున్నాడు. రైట్ లెగ్ ని చూడొచ్చు మనం. కుడి కాలు మెల్లగా జరుపుతూ తన సాక్స్ లో బంగారు బిస్కెట్లను తీసుకెళ్లిపోతూ ఉండేవాడు సేల్స్ మ్యాన్. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పంచగుట్ట జాయ్ అలుకాస్ లో భారీ మోసం, భారీ చోరీ బయటపడింది. అక్కడ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్న అతనే బంగారం దొంగలించాడు. చేతి వాటాన్ని చూపించాడు. కిలోకి పైగా బంగారాన్ని బిస్కెట్ల రూపంలో చోరీ చేశాడు. ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాములు ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఆ 100 గ్రాముల బిస్కెట్ దాదాపుగా ఇలాగ 10 బిస్కెట్లను మాయం చేశాడు. సాక్స్ లో బంగారం పెట్టుకుని చోరీ చేసినట్టుగా గుర్తించాడు. చూడొచ్చు, మెల్లగా కిందకు వంగినట్టే వంగి తన షూస్ సాక్స్ లోపల ఆ బంగారం బిస్కెట్లను తీసుకువెళ్లేవాడు. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఆడిటింగ్ లో బయటపడింది. ప్రస్తుతం ఆ సేల్స్ మ్యాన్ కి సంబంధించిన ఫోటో చూడొచ్చు. అలాగే ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను కూడా చూడొచ్చు. ఎలాగ మెల్లగా వంగి కిందకి తన షూలోని సాక్స్ లో బంగారం బిస్కెట్ ని వేసుకుని వెళ్లేవాడు. దాదాపు 10 బిస్కెట్లను ఇలాగా దొంగతనం చేసి తీసుకెళ్లాడు. జాయ్ అలుకాస్ ఆడిటింగ్ లో ఈ వ్యవహారం అంతా బయటకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా వాళ్ళు పరిశీలించగా ఇదంతా కూడా బయటకొచ్చింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఆడిటింగ్ జరిగే వరకు కూడా యాజమాన్యం గుర్తించలేకపోయిందా సేల్స్ మ్యాన్ చేతి వాటాన్ని? సమితి పంజాగుట్ట జాయ్ అలుకాస్ లో షోరూమ్ లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఇక్కడ క్లియర్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. కానీ అక్కడ సెక్యూరిటీ కావచ్చు, రెగ్యులర్ గా అబ్జర్వ్ చేసే షోరూమ్ యాజమాన్యం కూడా ఇది గమనించలేకపోయింది. తాను దాదాపు కిలో బంగారు బిస్కెట్లను ఎత్తుకెళ్లాడు. ఆ ఎత్తుకున్న తీరు కూడా పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో అందులో పనిచేసే గత కొంతకాలంగా కూడా గోపాలకృష్ణ అదే షోరూంలో పనిచేస్తున్నాడు. అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతాయని తెలుసు. కానీ తనను ఎవరూ గుర్తించలేరు అనుకున్నారు. బంగారం రేటు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తనకు అత్యాశ పెరిగింది. ఏకంగా కేజీ గోల్డ్ ని ఎత్తుకెళ్లాలని ప్లాన్ చేశాడు. మనం సీసీ కెమెరాలో పరిశీలిస్తే షాప్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కానీ తనిఖీ చేస్తారు. యాజమాన్యం సంబంధించిన సభ్యులు ప్రతిరోజు ఉంటుంది. ఇది అన్ని షాప్స్ లో రెగ్యులర్ గా జరిగేది. మరి జాయ్ అలుకాస్ లో అలా సాంప్రదాయం లేదా, లేకపోతే అతను చాలా కావాల్సిన వ్యక్త, తనిఖీకి ఆయన సహకరించేవాడు కాదా? సుమతి, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు గోల్డ్ షోరూమ్లలో ఖచ్చితంగా ఉద్యోగానికి ఉదయం వచ్చేటప్పుడు వాళ్ళందరినీ తనిఖీలు చేస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తనిఖీలు చేస్తారు. కానీ ఇతను నమ్మకంగా అందులో పనిచేసి ఉండవచ్చు, లేదంటే మిగతా సభ్యులకు సంబంధించినట్టే మిగతా ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం గోపాలకృష్ణని అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా తను ఒక్కడి ప్రమేయం ఉన్నట్లు కూడా గుర్తించారు. కానీ వీడియోలో చూస్తే తాను క్లియర్గా ఆ షూలో పెట్టుకోవడము, షూ సాక్స్లలో పెట్టుకోవడం, ఆ గోల్డ్ బిస్కెట్లను తాను అంటే పని చేస్తున్నట్టు నటించి పక్కన ఎవరైనా వస్తున్నారా లేదా అని అంతా కనిపిస్తున్నారు. కానీ సీసీ కెమెరాలు ఉంటాయని తెలిసి కూడా ఈ విధంగా చేశాడు. దానికి సంబంధించినట్టు పక్కనే ఒక సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గోపాలకృష్ణతో పాటుగా మరో వ్యక్తి కూడా రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నటువంటి మరో ఉద్యోగి తన వద్దకు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. కానీ ఇక్కడ గోపాలకృష్ణ ఒక్కడే కేజీ బంగారు బిస్కెట్లను ఎత్తుకెళ్లాడా, లేదంటే ఇతర ఉద్యోగుల ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ఘటనకు సంబంధించినటువంటి 3 రోజుల క్రితం చోరీ జరిగింది. సీసీ కెమెరాలో ఆడిటింగ్ లో గుర్తించినటువంటి జాయ్ అలుకాస్ షోరూమ్ కు సంబంధించినటువంటి సిబ్బంది సెబాస్టియన్ ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సీసీ కెమెరాలో క్లియర్ గా గోపాలకృష్ణ తాను షూ సాక్స్లలో
పెట్టుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలను ఆధారంగా తన సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా గోపాలకృష్ణని అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కేజీ బంగారు బిస్కెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ గోపాలకృష్ణ ఒక్కడే ఈ విధంగా చేశాడా? ఎందుకంటే ఇంత పెద్ద షోరూమ్ జోయలకస్ అంటే పంజాగుట్టలోనే పెద్ద షోరూమ్, అంత పెద్ద షోరూంలో సెక్యూరిటీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా పటిష్టంగా ఉంటుంది. ఉద్యోగులు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా వాళ్ళని తనిఖీలు చేస్తారు. కానీ మరి తనిఖీలు చేస్తారా, లేదంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి వైఫల్యం ఏమైనా ఉందా, లేదంటే ఇతర ఉద్యోగులు గోపాలకృష్ణకి ఏమైనా సహకరించారా అన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దొంగతనం కేసులో జోయలకస్ ఉద్యోగి గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి గోపాలకృష్ణ అయితే పోలీసులు అరెస్ట్ చేసి కేజీ గోల్డ్ బిస్కెట్లు ఏదైతే దొంగతనం చేశాడో దానికి సంబంధించిన పూర్తిస్థాయి సొత్తుని రికవరీ చేశారు. ఇంకెవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో ఇంకా పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. సొంతి రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. జోయలికాస్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిగింది. అయితే ప్రస్తుతం అందులోనే పంజగుట్టలోని జోయలికాస్ బ్రాంచ్ లో గోపాలకృష్ణ అనే వ్యక్తి దాదాపు కిలోకి పైగా బంగారాన్ని దొంగలించాడు. ప్రతిరోజు కూడా అక్కడ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా చేతి వాటాన్ని చూపించాడు. 100 గ్రాముల బంగారాన్ని ప్రతిరోజు ఇలాగా 10 బిస్కెట్లను దొంగలించాడు. ఆడిటింగ్ లో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం గోపాలకృష్ణని అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కేజీ గోల్డ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ప్రస్తుతం మరి గోపాలకృష్ణ ఒక్కడే ఇందులో భాగస్వామిరా, లేకపోతే ఇతరులు ఎవరైనా అతనికి సహకరించారన్న దానిపైన దర్యాప్తు కొనసాగుతోంది. రైట్, చూడొచ్చు గోపాలకృష్ణ. ప్రస్తుతం మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా జోయలుకాస్ పంజగుట్ట బ్రాంచ్ లో జరిగిన దొంగతనానికి సంబంధించింది. అక్కడ సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు గోపాలకృష్ణ గత కొన్ని రోజులుగా. అయితే తన చేతి వాటాన్ని అక్కడ ప్రదర్శించాడు. గోల్డ్ బిస్కెట్స్ ఉన్న డిపార్ట్మెంట్లో తను ఉన్నాడు. అయితే ప్రతిరోజు అంటే తనకు సమయం దొరికినప్పుడల్లా, లేకపోతే కస్టమర్స్ ఎవరు ఎక్కువ లేని టైంలో గోల్డ్ బిస్కెట్స్ని చేతితో పట్టుకొని కిందకి జారవిడుస్తున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు కిందకు వంగి ఆ బిస్కెట్ని చాలా జాగ్రత్తగా తన షూ సాక్స్లో వేసుకుంటున్నాడు. ఇలా గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ వ్యవహారం మాత్రం మొన్న ఆడిటింగ్ జరిగింది 4 రోజుల క్రితం జోయలుకాస్. ఆ జోయలుకాస్ ఆడిటింగ్ లో దాదాపు కిలో బంగారం పైగా తేడా రావడంతో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పరిశీలించింది యాజమాన్యం. అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. మరి జోయలుకాస్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిగిన పేరు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉంటుంది, కెమెరాస్ ఖచ్చితంగా ఉంటాయి అన్న విషయం కూడా తెలిసి ఇలాంటి వాటికి పాల్పడడం వెనుక కారణం ఏంటి? ఇతర ఉద్యోగస్తులు ఎవరైనా అతనికి సహకరించారా, లేకపోతే ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తోంది? ఇన్ని రోజులు ఇంత జరుగుతూ ఉంటే కూడా కెమెరాస్ ని పరిశీలించట్లేదా, లేకపోతే సెక్యూరిటీ లోపమా అన్న దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. గోపాలకృష్ణ అయితే అదుపులోకి తీసుకున్నారు. పూర్తి బంగారాన్ని అంటే దాదాపు కిలో బంగారం ఏదైతే బిస్కెట్ రూపంలో దొంగలించాడో అదంతా కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.